జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో సర్పంచ్గా వకులాభరణం మౌర్య, ఉప సర్పంచ్ పోచమల్ల ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వకులాభరణం మౌర్య మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వేదిక మీద ఉండగానే నిన్నడు కూడా అసలు ప్రత్యక్ష రాజకీయాల పదవన్నది ఇదే ఫస్ట్ టైం. నాకు నా రావణపేట ప్రజలకు నేను రుణపడి ఉంటా. ప్రతి ఒక్కరికి నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న భాష ఇచ్చినందుకు నేను దీన్ని 100% సద్వినియోగం చేసుకుంటా అని, రావణపేట గ్రామ అభివృద్ధికి తోడ్పడతా అని దైవ సాక్షిగా, నా ఇంటి వాళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. పోచమ్మల ప్రవీణ్ కుమార్ రామన్నపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2008 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా రామన్నపేట గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ప్రత్యేకంగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడికి సభా వేదిక దగ్గరికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు యువకులందరూ కూడా ఈరోజు తోటి ప్రమాణం చేస్తున్నటువంటి ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు గ్రామ పంచాయతీ స్థాయి అధికారులందరికీ కూడా, మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మరియు మాజీ సర్పంచ్ గారులకు, మాజీ ఎంపీటీసీ గారులకు, మరియు కుల పెద్దలందరికీ కూడా, ప్రెసిడెంట్ గారులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఇంత చిన్న వయసులో కూడా నన్ను నమ్మి మా నాన్నగారి, మా అమ్మగారి యొక్క సేవా దృక్పథాన్ని గుండె నిండా ఉంచుకొని, ఎవరు లేని నన్ను కూడా ప్రతి ఒక్కరి గుండెలో పెట్టుకున్నటువంటి రామన్నపేట సమస్త ప్రజానికానికి శిరస్సు వంటి పాదాలను చేస్తూ ఉన్నాను. మరియు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా, వ్యక్తి విభేదాలకు అతీతంగా పెద్దలందరి సహకారంతో గ్రామ అభివృద్ధి కానీ నిస్వార్థంగా పనిచేయడానికి ఈరోజు 10 మంది వార్డు మెంబర్లతో, ఉప సర్పంచ్ గారులతో ముందుకు పోతా ఉన్నాం. కావున సమస్త ప్రజలందరూ మీ యొక్క ఆశీర్వాదం ఎలాగైతే మొన్న గెలిపించారో అదేవిధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, ఈ యొక్క గ్రామ అభివృద్ధికి అందరినీ కలుపుకొని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావున అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై హింద్. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ, మహిళలకు, యువకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.